మహిళలకి రైడింగ్ అలాగే డ్రైవింగ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. లైసెన్స్ల కోసం ఆఫీసుల్లో క్యూ కడుతున్నారు లేడీస్. 30% అప్లికేషన్లు మహిళలవే ఉంటున్నట్టు చెప్తున్నారు అధికారులు. అన్ని రంగాల్లో ముందే ఉంటోన్న మహిళలు ఇప్పుడు రైడింగ్ అండ్ డ్రైవింగ్ లోనూ జెట్ స్పీడ్ తో వెళ్తున్నారు. ఎప్పటినుంచో రైడర్స్ ఉన్నా ఇప్పుడు డ్రైవింగ్ చేసే మహిళల సంఖ్య పెరిగింది. రోడ్డుపై ఫుల్లుగా కనిపిస్తున్నారు లేడీస్. ఇక అమ్మాయిలైతే చిన్న వయసు నుంచే డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అవుతున్నారు. రెగ్యులర్ వెహికల్స్ నడిపేవారే కాదు, రైడింగ్ లో దుమ్ము రేపే అమ్మాయిలు కూడా బానే ఉన్నారు. కిక్కు కొడితే కేక పుట్టాల్సిందే అంటున్నారు. రైడ్ చేసేవారు, బండ్లు డ్రైవ్ చేసేవారు పెరగడంతో లైసెన్స్ తీసుకునే అమ్మాయిలు, మహిళల సంఖ్య కూడా పెరిగింది. ఆర్టీఏ ఆఫీసులకి క్యూ కడుతున్నారు మహిళలు. లైసెన్సుల కోసం అప్లై చేసే వారిలో 30% మహిళలు, అమ్మాయిలు ఉంటున్నట్లు చెబుతున్నారు అధికారులు. హెవీ లైసెన్సులు తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగిందంటున్నారు. ఈ మధ్య కాలంలో మహిళలు, ముఖ్యంగా యంగ్స్టర్స్ అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు లైసెన్స్ గురించి భారీ ఎత్తున హాజరు కావడం జరుగుతున్నది. ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక 5 సంవత్సరానికి ఒక సంవత్సరం లాస్ట్ గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళల యొక్క లైసెన్స్ తీసుకున్న సంఖ్య చాలా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మరి మన తెలంగాణ సర్కార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ కూడా షీ క్యాబ్స్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మార్కెట్లో లేడీస్ కోసం స్పెషల్ వెహికల్స్ అందుబాటులో ఉండటం కూడా లైసెన్సుల సంఖ్య పెరగడానికి రీజన్ అంటున్నారు అధికారులు.